యాడిగ్రో బ్యాగ్ వేసుకొని కదిలినారు అనుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ మురళి. మనమైతే తిరుమలకి అయితే వెళ్తున్నాం దేవుడి దగ్గరికి. ఇంకా ఈవినింగ్ నెల్లూరులో బస్సు ఎక్కితే స్టార్ట్ అయిపోయి ఆ బస్సు జర్నీ అంటేనే నాకు వాంతి వచ్చేస్తుంది. ఇంకా నైట్ 8-8:30 కల్లా అయితే తిరుపతిలో అయితే దిగిపోయాం. మేమైతే కాలినడకలు పోదాం అనుకున్నాం, కానీ ఆ టైంలో అయితే గేట్లు అయితే మూసేసాయని చెప్పారు. ఇంకా నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసి టెంకాయ కొట్టుకుని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మేము వచ్చినప్పుడు కరెక్ట్ గా మెట్లు కూడా చూసారు, చూడండి ఎట పరిగిస్తున్నారు. నేనైతే మా ఊరితో సవాల్ కాస్తాయి మెట్లన్నీ ఎక్కేస్తానని చెప్పి, కాకపోతే ఆడ నాకు 200 మెట్లు 500 మెట్లు ఎక్కంగానే నా సీన్ అయితే అయిపోయింది. ఇంకా దారిలో వస్తా ఉంటే మొన్న అయితే ఇలా అయితే పెట్టాడు. ఎందుకని అడిగితే ఎన్ని రాయిలు పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కడతావరా అని అయితే పెట్టాడు. ఇంకా మెట్లకైతే వచ్చేసి ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళిపోదాం అయితే రెడీ అయితే అయిపోయి వెళ్తా ఉన్నాం. ఇంకా చాలా సేపు తర్వాత దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఫోన్లో అయితే అలౌ చేయలేదు కాబట్టి వీడియోలు ఏం తీసుకోలేదు. ఇంకా అలా అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత అందంగా ఉందో కోనేరు. నీళ్ళు అయితే చాలా ప్యూర్ గా అయితే తెల్లగా అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఎంత బాధలో ఉన్నా, ఎంత టెన్షన్ లో ఉన్నా, ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకోగానే మొత్తం అంతా చాలా రిలీఫ్ అయిపోయి చాలా ఫ్రీగా అయితే అయిపోయింది. ఇంకా లొకేషన్స్ అయితే అక్కడ ఎదిరిపోయాయి, కాకపోతే మన ఫోన్ లో ఛార్జింగ్ సరిగ్గా రావడం లేదు, అందుకని చెప్పి తీయట్లేదు. ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మంచిగా తీసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మీ ముందుకు మనం అయితే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ.